హైదరాబాద్ మేడ్పల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మల్లన్న కార్యాలయంపై దాడికి దిగారు. కవిత చేస్తున్న బీసీ ఉద్యమాన్ని మల్లన్న తప్పుపడుతూ వ్యాఖ్యలు చేశారని జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్న కార్యాలయంలోని ఫర్నిచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు తీన్మార్ మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అదుపు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మేడిపల్లి క్యూనీస్ ఆఫీస్ పై అలాగే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కూడా కొందరు జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో ఆఫీస్ ఫర్నిచర్తో పాటు కొంతమంది వ్యక్తులకు కూడా తీవ్రంగా గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. అయితే మల్లన్నపై దాడిని వ్యతిరేకిస్తూ కొంతమంది బీసీ నాయకులు కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటూ ఆయనకి మద్దతు అయితే ఇస్తున్నారు. మనతో పాటు ప్రస్తుతం సేవాలాల్ సేన ప్రస్తుతం స్టేట్ ప్రెసిడెంట్ రాంబాబు నాయక్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాడి కోసం. సార్ చెప్పండి, దాడిని ఎట్లా చూస్తున్నారు మీరు? ఎందుకు ఈ దాడి వెనకాల ఎవరున్నారని భావిస్తున్నారు? ఈ దాడి జరిగిందంటే ఈరోజు బహుజనవాదం, బహుజన బిడ్డలందరికీ చీకటి రోజు. ఎందుకు ఈ చీకటి రోజు అని చెప్తున్నామంటే, సభ్య సమాజంలో నేటికి ప్రజా పరిపాలనా వ్యవస్థలో ఏదైతే డెమోక్రసీ ఉందో, ఈ డెమోక్రసీలో మల్లన్న గారు ఒక ఎమ్మెల్సీ గారి మీద కూడా ఒక భావజాలంతో, ఒక అగ్రకులాల అహంకారంతో ఈరోజు తన క్యూన్యూస్ ఆఫీసునే కాకుండా తన ఎమ్మెల్సీ అనే మర్చిపోయి ఈరోజు వారి మీద దాడి చేయడం అనేది మేము దానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు. ఎందుకంటే కేవలం తన వర్గీయులను, బీసీ బిడ్డలను కావచ్చు, ఎస్టీ బిడ్డలను కావచ్చు, ఎస్సీ బిడ్డలను కావచ్చు, తను ఒక రాజ్యాధికారంగా ఒక ఓటు చైతన్యము, రాజకీయ చైతన్యము కల్పిస్తున్నటువంటి అంశము ఈరోజు అగ్రకులాలకు పట్టట్లేదా? మరి పట్టట్లేదు కాబట్టి తను ఇంకొంతకాలంలో ఒక బీసీ ఒక వాదనను తీసుకొచ్చి, ఒక బహుజన వాదాన్ని తీసుకొచ్చి ఒక పార్టీ అనే స్థాపన చేయాలని చెప్పేసి ఆలోచనటువంటి మరి ఆ కోణంలో మరి కుట్రపూరితంగా మరి ఎమ్మెల్సీ గారు, కవిత గారు మరి ఈ రకంగా దాడి చేయడము ఇది అవమానకరము. అది వారి విఘ్నతకు వదిలేస్తాం. ఇది పద్ధతి కాదు. ఈ రోజుకైనా, ఇది ఇవాళ కాదు, రేపటికైనా ఇది మరి మారుతూనే ఉంటుంది, ఇది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి నేను బీసీ నాయకులకు కావచ్చు, బీసీ బిడ్డలు కావచ్చు, ఎస్సీ బిడ్డలు కావచ్చు, ఎస్టీ బిడ్డలు కావచ్చు, ఈ యొక్క బహుజన వాదం ఉన్నటువంటి అణగారిన ఉన్న వర్గాలందరికీ కూడా నేను అందరికీ ఒక విన్నవించుకుంటున్నా. ఈ ఒక్క రోజుతో కాదు పోయేది. మనం ఈ రకంగా చూస్తూ ఉంటే రోజు రోజుకి మన మీద ఆధిపత్యము చలాయిస్తూనే ఆవేతలకు వాళ్ళు మరి పాల్పడుతూనే ఉంటారు. కాబట్టి దీనికి ఈ యొక్క ఖండనను ఖండిస్తూనే దీనికి ఏదో మనకు ఒక ఆన్సరబుల్ అయినటువంటి అంశం రావాలి. మన అందరం ఏకం కావాలి, అందరూ ఏకతాటి మీదకి రావాలి, వచ్చి ఈ యొక్క అగ్రకులాల ఆధిపత్యాన్ని తుంగలో తొక్కాలి. ఇది ఒక బ్లాక్ డేగా ప్రకటిస్తూ మరి ఈ యొక్క అంశాన్ని, ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయము, ఈ అన్యాయం మీద మనం ముందే లోపలికి వెళ్ళారు. అసలు ఆఫీస్లో లోపల ఫర్నిచర్ ఎలా ఉంది మొత్తం కూడా మీరు కొన్ని విజువల్స్ కూడా చూసొచ్చు. దాడిని ఎంత దారుణంగా చేశారో కూడా అర్థమవుతుంది. సో లోపల ఎలా ఉంది పరిస్థితి? ఇది కేవలం వచ్చినటువంటి వ్యక్తులు ఎమ్మెల్సీ మరి తీన్మార్ మల్లన్న గారిని ఒక హత్య చేయాలనే ప్రయత్నంలో వచ్చారనేది మాత్రం లోపల చూస్తే తెలుస్తూ ఉంది. మరి ఈ కోణము యొక్క దీని వెనకాల కుట్ర ఎవరు ఉంది, ఎవరు పంపించారు, ఎలా కావాలని పంపించారు, ఏం చేయాలి అంటే ఒక బహుజన బిడ్డగా, ఒక బీసీ నాయకుడిగా ఎదుగుతూ ఉంటే మరి అగ్రకులాల వాళ్ళ పార్టీలు కావచ్చు, వాళ్ళ నాయకత్వాన్ని కావచ్చు మరి ఓర్చుకోలేని పరిస్థితి కనబడతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి లోపల కనుక చూస్తే ఆ యొక్క రక్తం మడుగులు, ఆ ఉన్నటువంటి ఫర్నిచర్ బద్దలు కొట్టడము, ఎక్కడి వ్యవస్థ, ఈ వ్యవస్థను ఏ రకంగా మరి అగ్రకులాలు ఏ రకంగా ముందుకు తీసుకొస్తున్నాయి అంటే ఇదే నా భావజాలము. మరి తెలంగాణ రాష్ట్రంలో మరి పోట్లాడి తీసుకొచ్చినట్టు తెలంగాణ రాష్ట్రంలో మరి వీళ్ళకు ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు మరి ఈ రకంగానే చేస్తున్నారా? దీన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. లోపల మాత్రం హత్యాయత్నాన్ని ప్రయత్నం చేశారు. ఎవరైతే హత్యాయత్నం ప్రయత్నం చేశారో వారి మీద ఇమీడియట్లీగా చర్యలు తీసుకోవాలి. దాని వెనకాల ప్రేరేపించినటువంటి ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారిని ఇమీడియట్లీగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సేవాలాల్ సేనగా, బహుజన బిడ్డలుగా అందరుగా మేము ఈ వాదనను మాత్రం తీసుకొస్తున్నాం.
ప్రస్తుతానికైతే బీసీ నాయకులు ఒక్కొక్కరు కూడా చేరుకుంటూ ఉన్నారు. తీన్మార్ మల్లన్నకు మద్దతు ప్రకటిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఈ దాడి వెనకాల అసలైన సూత్రధారులను కనిపెట్టి వాళ్ళకి శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే తీన్మార్ మల్లన్నను ఖచ్చితంగా దాడి చేసే క్రమంలో అతన్ని హత్య చేయడానికి ఇక్కడ వచ్చారంటూ కూడా ఆరోపణ అయితే వినిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీని మీద ఎవరైతే ఈ దాడికి ప్రయత్నించారో వీళ్ళ వెనకున్న అసలైన దోషులను కూడా గుర్తించి శిక్షించాలంటూ కూడా ప్రస్తుతం డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ దాస్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.